అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో తిరునాళ్ళు వచ్చిందంటే చాలు ఆ గుడి ముందు భగవన్నామ సంకీర్తనకి తావుండదు. అదే ఆ, ఎటువంటి భగవంతుడికి సంబంధించిన హరికథ కానీ బుర్రకథ కానీ చూద్దామంటే కనిపించదు. ఒగ్గు కథ కానీ అలాగే పగంటి వేషగాళ్ళు కానీ ఎక్కడో ఒక చోట కనిపిస్తుందంటే కాదు 1% కనిపిస్తుందేమో. మిగతా అంతా కూడా రికార్డింగ్ డ్యాన్సులు, పిచ్చి పిచ్చి పాటలు ఇవే ఉంటాయి. ఇవే ఒక సంబరం అంటే పెద్ద కరెంటు ప్రభ అనేది ఊరేగటము, లైట్లు జిగేలు జిగేలు అంటూ ఉండటము, డిస్కో లైట్లు. ఇది తిరునాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వైనం. భగవంతుడి గుళ్ళ ముందు ఒక గౌరవంగా మాట్లాడాలంటే క్రిస్టియన్ చర్చి ముందు ఎప్పుడు ఎన్నడూ కూడా వాళ్ళ సంస్కృతిని మాత్రమే ప్రకటిస్తాడు. ఒక ముస్లిం తన మసీద్ ముందు వాళ్ళ సంస్కృతికి సంబంధించినవి మాత్రమే ప్రకటితం చేస్తాడు. సిక్కు చూసుకున్న, ఇతర మతాల వాళ్ళని చూసుకున్న వారి సంస్కృతులు వాళ్ళ దేవాలయాల ముందు ప్రకటితం చేస్తారు, వాళ్ళ సంస్కృతిని ప్రమోట్ చేసుకుంటారు. కానీ మన హిందువులకి ఏముండదు. రోజు మనం టీవీలు చూడట్లేదా అండి? రోజు టీవీలో పాటలే కదా వినేది. ఈరోజు రాముడి గురించి చెప్పినా, శివుడి గురించి విన్నా, తిరునాళ్ళు జరిగేటప్పుడు భగవన్నామ సంకీర్తనలు చూసినా తప్పేముంది? అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. కానీ ఇప్పుడు చూడండి మనం ఎంత బలహీనంగా ఉన్నాము. హిందువుల్లో ఐక్యత లోపించింది. హిందువులు తమ సంస్కృతిని తామే మర్చిపోతున్నారు, తమ భాషని తామే మర్చిపోతున్నారు. కానీ ఇది మారాలి. ఇది మారకపోతే మాత్రము భవిష్యత్తులో ఒక పెద్ద పెనుముప్పుని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందండి. దయచేసి గమనించండి. మన ఆలయాలు సంస్కృతికి కేంద్ర స్థానం కావాలి. అనేక గురుకులాలకు సంస్కృతికి సంప్రదాయాలకు ఒకప్పుడు ఆనవాలంగా ఉండేవి. 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉండేవి. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనే పేరుతోటి మనం లేనిపోని టెన్షన్ని కొని తెచ్చుకొని ఇదే మన సంస్కృతి అనుకుంటున్నాం, కానీ అసలైన సంస్కృతిని మనం అందరం కూడా మర్చిపోతున్నాం. కాలగర్భంలో మనంతట మనమే తొక్కేసి కలిపేస్తున్నాం హిందువులరా. ఇకనైనా మారండి. మారకపోతే మాత్రము కాలం మిమ్మల్ని తప్పకుండా మారుస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.